ఈరోజు లంచ్లోకి టమాటా గుడ్ల కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే గుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి దీనిలోకి పసుపు వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగా 5-6 టమాటాలు అయితే పొడుగ్గా కట్ చేసేసుకుంటే చాలా జ్యూసీగా వస్తుంది మంచిగా. సో ఇంకా బాగా ఉడికించిన తర్వాతకి ఇలాగ ఏమన్నా కానీ ఇంకా చిన్నగా ఉండనుకోండి, అలాగ స్పూన్ తల్లగా కొట్టామంటే అయిపోతుంది జ్యూసీగా. తర్వాత ఇందులోకి కారము, ధనియాల పౌడర్ వేసేసుకొని అంటే గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టేసి ఇలాగ వేసేసుకుంటే చాలు. కొత్తిమీర అంటే నా దగ్గర మెంతు కూర లేనందుకు కస్తూరి మేత వేసి ఇలాగ కొంచెం క్రష్ చేసి వేసేసుకున్నాను. చాలా టేస్ట్. ఇందులోకి ఇంకా పప్పుచారు కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిని ఉంటే గుడ్ల కూర అండ్ కాంబినేషన్తో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన కూర రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.